మనం ఒకరిని చూసి నేర్చుకుంటాం. సినిమాల్లో ఈ సినిమా చూసి నేర్చుకుంటాం. ఆ సినిమాలో అతను చేసింది చూసి నేర్చుకుంటాం. ఇంకో సినిమాలో ఒకడు చేసింది చూసి నేర్చుకుంటాం. ఫోటోగ్రఫీ గానీ, యాక్షన్ గానీ, నటన గానీ, కథ గానీ నేర్చుకుంటాం. కానీ అది ఎలాంటిదంటే, ఇప్పుడు భూమి మీద మనుషులున్నారు. ఒక మనిషి ఇలా ఉన్నాడని చెప్పి అందరు మనుషులు అలా ఉంటారా? ఉండరు. మళ్ళీ రెండో మనుషులు అరే మనుషులు పొడుగుంటారని ఆ పొడుగును నేర్చుకున్నాం. ఇంకో దానిలో వాడు పట్టుకున్నాడు. అదే మనుషులు పట్టుకుంటారు అది నోట్ చేసుకున్నాం. ఇంకోటి హెయిర్స్ పొడుగు పెట్టుకున్నాడు ఎట్లుంటారని చేసుకున్నాం. ఇట్లా అన్నీ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు కదా, అన్నీ ఇలా మనుషులు ఇట్లుంటారని అన్నీ రాసుకుంటున్నాం. కానీ కోట్ల మందులు కోటి తీరు ఉంటారు, ఒక మనిషి తీరు ఒకడు ఉండడు. కోట్ల మంది కోటి తీరు ఉంటారు. ప్రతిదీ రాసుకుంటూ పోతే ఈ జీవితం సరిపోదు కదా. కాబట్టి సినిమా కూడా అంతే. మనం ఒక్కొక్క సినిమాని చూసి నేర్చుకుంటాం. ఈ సినిమాని చూసి నేర్చుకుంటాం, ఆ సినిమాని చూసి నేర్చుకుంటాం, ఆ సినిమాని చూసి ఇట్లున్నదని నేర్చుకొని అన్నీ నోట్ చేసుకుంటాం. కానీ ఒక్కొక్క సినిమా ఒక తీరుగా ఉంటుంది. మనుషులందరూ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరుగా ఉంటాడు కదా. కొత్త మనిషి కొత్తగా ఉంటారు తప్ప ఒక తీరు ఒకడు ఉండడు. అట్లా సినిమాలో ఒక సినిమా తీరు ఒకటి ఉండదు. ఇలా కోట్ల సినిమాలు కోట్ల తీరులు ఉంటాయి. ఎన్నని చూస్తాం, ఎన్నని రాసుకుంటాం. కాబట్టి మనుషుల తీరు మనుషులు ఉండనంటే సినిమా తీరు సినిమా ఉండదు. ఇట్లుంటుంది. కాబట్టి నువ్వు కొత్తది చేయి, నోటి కొత్తది సృష్టించు. అంతేగాని అందరిని చూస్తూ నేర్చుకుంటూ పోతే జీవితం సరిపోదు. నువ్వు కొత్తది చేయి. నువ్వు చేసింది ఎట్లుండాలి? ఏ సినిమాకి సరిపోదు. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని తయారు చేసినావు. ఆ మనిషిని తయారు చేస్తే ఏ మనిషికి తీరు ఉండద్దు, కొత్తగా ఉండాలి. ఇప్పుడు మనిషి ఉన్నాడు కదా, అట్లా నువ్వు చేసింది కూడా ఒక మనిషిని చేస్తే ఇంకో మనిషి తీరు ఉండడు కదా. అట్లా నువ్వు ఒక సినిమా తీయి, నువ్వు ఒక కంటెంట్ తయారు చేయి, నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ తీయి. కానీ అది ఏ షార్ట్ ఫిల్మ్కు పోలిక ఉండద్దు అనమాట. ఏ కంటెంట్కు పోలిక ఉండద్దు, ఏ సినిమాకి పోలిక ఉండద్దు. అట్లా రాయాలన్నమాట. అది క్రియేటివిటీ అంటే.